దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విన్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి రాసిన శుభవర్తమానం 8వ అధ్యాయం 2-3 వాక్యాలు. మత్తయి రాసిన శుభవర్తమానం 8వ అధ్యాయం 2-3 వాక్యాలు. అందరూ బైబిల్లో ఉన్నటువంటి వారు తెరవండి, నేను చదువుతాను, మీరు గమనించండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయును. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు సస్యరుడుగా సంచరిస్తున్నటువంటి ఆ దినాల్లో ఒక కుష్ఠరోగి వచ్చాడు యేసయ్య కాడికి. కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ఆయనకి నమస్కారం చేసి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవయ్యా అని చెప్పన్నప్పుడు నా యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావటం అన్నప్పుడు అద్భుత రీతిగా ఆ కుష్ఠరోగి దేవుణ్ణి మొక్కిన దాన్ని బట్టి, దేవుణ్ణి స్తుతించిన దాన్ని బట్టి, దేవుని చెంతగా రావటాన్ని బట్టి ఆ కుష్ఠరోగిని దేవుడు శుద్ధి చేశాడు. ప్రియులారా, అసలు ఈ కుష్ఠరోగాన్ని అసలు దీన్ని విధానాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ కుష్ఠి ఏ విధంగా మనిషికి మస్టు కలగజేస్తుందో మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ కుష్టు అనేటటువంటిది ఒక పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ కుష్టు వచ్చినటువంటి వ్యక్తులు సమాజంలో నుంచి వెలివేయబడేటటువంటి పరిస్థితి, సమాజానికి దూరమైపోయేటటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ కుష్టు మనిషిని ఏం చేస్తుందంటే ఒక వికృతి రూపంలోనికి మార్చేస్తుంది, తన రూపాన్ని కోల్పోయేట్టుగా చేస్తుంది. తన దేహము కుళ్ళిపోయి అది రోజు రోజు కూడా ఆ మాంసపు ఊడిపోయేటటువంటి పరిస్థితి, అది రక్తస్రావం జరుగుతూ ఉంటుంటుంది. చూడటానికి కూడా ప్రియులరా చాలా అసహ్యంగా ఉండేటటువంటి పరిస్థితి, చాలా ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి. సమాజానికి దూరం అయిపోతూ ఉన్నాడు, తను ఒక భయంకరమైన బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అతనికి ఎవరు కూడా ఎలాంటి స్వస్థత ఇచ్చే పరిస్థితి లేదు. ఒక రోజున దేవుని చెత్తకు వచ్చాడు, ఆయనకు మొక్కాడు, ఆయన నమస్కారం చేశాడు, ఆయన అడిగాడు. దేవుడు అద్భుత రీతిగా కుష్ఠుని బాగు చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున మనం గమనిస్తే అసలు కుష్ఠ అనేటువంటిది ఈ రోజున అంతరంగంలో మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ కుష్ఠుని మనం పరిశీలనాత్మకంగా చేస్తే, ఈ రోజున మానవుడికి అంతరంగంలోని ఆ కుష్ఠు తొలగిపోవాలి. అంతరంగంలో ఉన్నటువంటి కుష్ఠుని తొలగించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ప్రియులారా, ఈ రోజున మానవుడికి పైకి బాగానే ఏమీ లేదనుకుంటున్నాడు, కానీ అంతరంగంలో ఈ రోజున మనిషికి ఒక కుష్ఠు లాంటి అనుభవాలు ఉన్నాయి. దానికి సమాజం నుంచి దూరం అయిపోతున్నారు. దానికి ఒక భయంకరమైనటువంటి వాళ్ళు కూడా ఒక అశాంతిని, ఆవేదన అనుభవిస్తున్నారు. ఒక భయంకరమైన నొప్పిని, బాధని అనుభవిస్తున్నారు. ఈ రోజున వారిని బట్టి కూడా అనేకులు వేదన చెందేటటువంటి పరిస్థితి. ఈ కుష్టు అనేటటువంటిది ఈ రోజున మానవుల్లో, మనిషిలో ఏ ఏ రూపాలుగా ఉంది, ఏ విధానాలుగా ఆ కుష్టు తన కార్యాన్ని జరిగించుకుంటుంది మన పరిశుద్ధ గ్రంథంలోని గమనిస్తూ, ఒకవేళ అలాంటి ఆ కుష్టు మనకు తెలియకుండానే మన రోజు రోజుకి కుంచుకుపోయే విధంగా, మన పతనమైపోయేటట్టుగా మనలో కనుక అలాంటి అనుభవాలు ఉంటే యేసుక్రీస్తుని మొక్కుదాం, యేసుక్రీస్తుని ఆశ్రయిద్దాము.
యేసుక్రీస్తున అడుగుదాము, ఆయన తప్పకుండా శుద్ధి చేస్తాడు ఆయన. మొట్టమొదటగా దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఒక సంభవాన్ని చూద్దాం. దినవృత్తాంతాలు రాసినటువంటి 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను. మీరు చాలా శ్రద్ధగా ఆలకించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చాత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఉజ్జియా అనేటటువంటి వ్యక్తి రాజు. ఆ ఉజ్జియా చాలా మంచివాడే. అతడు చాలా ప్రసిద్ధికి ఎక్కాడు, చాలా మంచి పనులు చేశాడు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా చాలా ముందున్నాడు. అయితే ఒక రోజున అతడికి నొసట కుష్టు రోగం వచ్చిందండి. అది ఇక దాచుకోవాలన్నా దాచుకోలేకుండా ఉండే ప్రాంతంలో అందరికీ వీడు పాపి, ఇతన్ని మనం ముట్టుకోకూడదు అన్నట్లుగా తన నొదట కుష్టు రోగం వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కుష్టు రావడానికి అతనికి కారణం ఏంటో తెలుసండి. 16వ వాక్యాన్ని 26-16 నేను చదువుతాను, గమనించండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. గమనిస్తే మనిషి జీవితంలో గర్వం అనేది ఒక కుష్టుగా మనకు కనపడతా ఉందండి. గర్వం. ఈ ఉజ్జియా అనేటటువంటి వ్యక్తి అతడు రాజుగా మంచి పరిపాలన అందించాడు, గొప్ప పాలన చేశాడు, అందరూ మెచ్చుకోదగ్గట్లుగానే ఉన్నాడు. ఆయనకి దేవుని సహాయం కలుగుతూ దేవుని కృప చేత అంతకంత వర్ధిల్లి స్థిరపడిన తర్వాత అతడు మనసులో గర్వించాడు. గర్వించి ఏమైపోయాడంటే కుష్టు రావటానికి కారణమైందండి. అతడు గర్వించి చేసింది ఏంటో తెలుసండి. అతడు రాజు తన చెంతకు వచ్చిన ప్రజలకి న్యాయాన్ని చేయాలి. రాజు రాజ్య పరిపాలన చేయాలి. రాజు దేశ క్షేమాన్ని కోరి దేశాన్ని కాపాడే విధంగా, దేశంలో శాంతి పద్ధతులు నెలకొనే విధంగా రాజుగా తనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. రాజు చేయవలసినవి చాలా ఉన్నాయి. అయితే ఒక రోజున అతడు దేవాలయానికి వచ్చి యాజకులు, దైవజనులు, దైవ సేవకులు చేయవలసినటువంటి ఆ ధూపపేటకి వచ్చి ఆయన అన్నాడు, నేను దేవునికి ధూపం వేస్తాను, నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నట్లుగా. అప్పుడు అక్కడ కొంతమంది యాజకులు సాహసించి అతను గొప్ప రాజు అయినప్పటికీ, అయ్యా ఇది నీ పని కాదయ్యా, ఇది నీవు చేయకూడదయ్యా, దేవుని సహాయం నీకు కలుగుతూ ఉందయ్యా, నీవు దేవుడి చేత హెచ్చించబడిన వాడివయ్యా, నువ్వు ఇంకా హెచ్చించబడాలయ్యా, నీ సంతతి బాగుండాలయ్యా. చూడండి, యాజకులు ఎంతో ప్రేమపూర్వకంగా అతన్ని ప్రేమించి దైవజనులు, అయ్యా ఇది నీ పని కాదయ్యా, నీవు చేయకూడదయ్యా. చూసారండి, దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్న ఆ మాటల్ని అతను పట్టించుకోలేదని. మీరేంటి నాకు చెప్పేది? గర్వం. చూడండి, గర్వం ఉన్నవాడు ఎవడు మాట్లాడు. ఆ గర్వం ఏంటంటే నాకంతా తెలుసు గర్వం. లేకపోతే నాకు చెప్పేది వాళ్ళు ఎవరు, నాకు మించిన వాళ్ళు ఎవరున్నారు? ఏంటి మీరేనా చేసేది? నాకు రాదా? మీరేంటి చేసేది? ఈ మానవుని జీవితం, ఈ గర్వం అనేది ఒక కుష్టని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉజ్జియా అనేటటువంటి రాజు అతడు గర్వం పడకపోతే, అతడు గర్వంతో వెర్రవేగకపోతే, సాహసించి దేవుడికి అయిష్టమైంది, దేవుడికి ఇష్టం కాండి చేసేవాడు కాదండి. కేవలం అతని గర్వంతోనే తన జీవితంలో నొసటను కుష్టి వచ్చిందండి. ఇక రాజు కాదు కదా, దేవుని సన్నిధానంలో కూడా
పాపులకు లేదు స్థానం. కుష్టు అన్నది పాపమే. దేవుని సన్నిధానంలో ధూప నైవేద్యాలు వేయటం కాదు, కానీ కనీసం దేవుని సన్నిధానంలో అడుగు పెట్టడానికి కూడా అర్హతను కోల్పోయాడు. అందుకనే గర్వాంధులు ఆయన సన్నిధానంలో నిలబడలేరండి. డాంబికులు ఆయన సన్నిధానంలో చోటు లేదండి. ఈ గర్వం అనేది ఎక్కడ ప్రారంభమైందండి. లూసిఫర్ అనేటువంటి ఒక దూత ఈ భూమి మీద ఏమండి, ఆ యొక్క ప్రియులరా, ఆ దూతలలో ఒక ప్రధానమైన దూత, చాలా అధికారాలు ఇచ్చాడు. అయితే ఒక మట్టి మనిషికి ఈ భూమి మీద అధికారం ఇవ్వటం ఆ దూత సహించలేకపోయింది. గర్వంతో దేవుని మీదే తిరుగుబాటు లేచిందని. సార్వభౌముడైనటువంటి ఆది అంతము లేనటువంటి ఆ దేవుడు సకల ప్రాణులకి సకల సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ దేవుని మీదే విరోధంగా లేచిందండి. అది గర్వం. ఆ పడిపోయిన స్వభావం, పడిపోయిన వాని స్వభావము ఈ ఉజ్జియాలో వచ్చింది. ఆ గర్వమే అతడు కుష్టు. చూశారు కదండి, కుష్టు అంటే ఒక భయంకరమైనటువంటి, అది ఒక పాపానికి సాదృశ్యం. కుష్టు అంటే మనకి ఒక భయంకరమైన వేదనకి, మన శరీరాన్ని భక్షించేది, జనాలకు దూరం చేసేది, మనల్ని ఇక ఏకాకులను చేసేదండి. ప్రియమైన వాళ్ళారా, చూడండి, గర్వంతో ఉన్న వాళ్ళు అందరిలో కలుస్తారండి? కలవలేరు. గర్వంతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నేను ఎందుకు వందనాలు చెప్పాలి? కొంతమందికి కుల గర్వం, నేనేం కులం అనుకుంటున్నాను. కొంతమందికి డబ్బు గర్వం, కొంతమందికి పదవి గర్వం. ఏమండి, దేవుడు అంటాడు, గర్వాంధులను ఆయన లాగేసి దీనుని సింహాసనం ఎక్కిస్తాడట. ఈ మాటలు లెక్కిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనం గర్వపడటానికి ఏముందండి? దేవుడు మాట్లాడుతున్నాడు, గర్వం అనేది ఒక కుష్టు అండి. గర్వం అనేది మనకు ఒక మస్టు లాంటిదండి. మనలో గర్వం లేకుండా ఉండాలి అంటే, ఆ గర్వం అనే కుష్టు పోవాలి అంటే దానికి యేసయ్యేనండి కృప చూపించేది. యేసయ్యని మనం మొక్కగలిగితే, యేసయ్యని ఆశ్రయించగలిగితే, యేసయ్యని ఆరాధించగలిగితే, యేసు పాదాలు పట్టుకోగలిగితే మన జీవితాల్లో గర్వం లేకుండా చేస్తాడండి. ఈ సమాజంలో అక్కడక్కడైనా దీనులు ఉన్నారు అన్నా, ఎన్ని ఆధిక్యతలున్నా గర్వపడకుండా యేసయ్య పాదాల చెంత తగ్గించుకుంటున్నారన్నా, ఆ దేవుడు గర్వం అనే కుష్టు రాకుండా కాపాడేవాళ్లేనని నేను దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కుష్టుతో, ఆ కంపుతో ఆ సుందరుడైన ప్రభుని చేరలేమండి. గనుక మన వ్యక్తిగత జీవితాల్లో ఈ గర్వం అనే కుష్టుకు చోటు ఇవ్వద్దండి. మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని సహాయం ద్వారాగా, దేవుని కృప చేత, దేవుని కనికరం చేత మనం ఎంతగా హెచ్చించబడుతున్నా, ఎంతగా మనం పై స్థానాన్ని అందుకుంటున్నా, మన వ్యక్తిగత జీవితాల్లో మనకు దీన మనస్సు కావాలండి. దీన మనస్సు కలిగిన వారి కృప చూపించేవాడండి, వినయము గల వారిని హెచ్చించేవాడండి దేవుడు. గనుక మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఒక గొప్ప తీర్మానంతో, దేవుడు అన్ని దృష్టాంతాలుగా మనకు రాశాడు, మనకి బోధ కలగటానికి రాశాడు. మన జీవితాల్లో అనుదినం కూడా వాటిని అందుకనే పరిశీలిస్తూ మన జీవితాలను మనం సరి చేసుకుంటూ, ఒకరితో మనకు వద్దండి కుష్టు వచ్చి దేవునికి దూరం కాకుండా, దేవుని సముఖానికి దూరం కాకుండా, ఈ సమాజానికి దూరం కాకుండా, ఒక రోజున దేవుని రాజ్యానికే దూరం కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే, మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏం చేయాలంటే, గర్వానికి చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. గర్వం వచ్చిన తన జీవితంలో, ఏమండి, నయమాను కూడా అసలే కుష్టు కదండి. ఏమండి, ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషా అన్నాడు, అయ్యా నీ కుష్టు పోవాలంటే పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అంటాడు. అతను అంటాడు, చూడండి ఎంత గర్వంగా, ఈ పాటి నదులు మా దగ్గర లేవా? సిరియా దేశంలో ఈ యోర్దానులో మునగటానికి నేను రావాలి. చూడండి ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి తన దేవత పేరున నాకేదో చేస్తాడంటే కనీసం ఆయన బయటికి కూడా రాకుండా, నేను ఎవరిని అసలు, నేను ఎంత పలుకుబడి ఉంది నాకు, నన్ను చూసి అందరూ గడగడ్డాడిపోతారు, కనీసం అతను నా ముఖం కూడా చూడకుండా, కనీసం నా కాడికి రాకుండా పోయి ఆ యోర్దాను నదిలో పోయి స్నానం చేయంటాడా? ఈ పాటి స్నానాలు మేము చేయలేమా? ఇది చేయటం కోసం, ఇది అడగటం కోసం ఆయన దగ్గరికి రావాలా? చూడండి గర్వంతో. పక్కనున్న పనివాడు అంటున్నాయ్యా, నీ కుష్టు రావడానికి ఇదేనయ్యా కారణం, నీ గర్వమేనయ్యా
నిన్ను కుష్టు, నీ గర్వమే, నాకు తిరుగులేదు, ఎదురు లేదు అనుకున్నా. నువ్వు కొంచెం నువ్వు ఎంతకాలం బాధపడతావయ్యా, ఎంతకాలం ఈ కంపుని భరాస్తావయ్యా, ఎంతకాలం నీ పక్కన మేము చచ్చిపోతున్నామయ్యా. దయచేసి ఆ దైవజనుడు ఇంకేదైనా గొప్ప గొప్ప పనులు చేస్తే చెబుతుందయ్యా. గొప్ప చేస్తే చదువుతా. ఇదేంది శుద్ధులు కాటు కొంతమందికి ఏమండి, మీ పాపం పోవాలంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తీసం పొందాలంటే మేము అవసరమైతే ఊరంతా భోజనాలు పెడతాం, మేము వస్త్ర దానాలు చేస్తాం. కానీ ఏమండి మేము మాత్రం మారు మనసు పొందము, మా పాపం పోవాలి, మా రోగం పోవాలి, మీ బాగోవాలి, శాంతిగా ఉండాలి అన్నట్లుగా చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటుంటారండి. యేసయ్య ఇక్కడ ఏమి ఉండవండి. యేసయ్య అంటాడు, ఆయన నాకు నైవేద్యాలు, దహన బలులు అవసరం లేదు, మీరు మనసుని మార్చుకోవాలి. చూడండి, నయమాన్ ఏం చేశాడో తెలుసండి, తన గర్వాన్ని పక్కన పెట్టి ఆ యొక్క యోర్దానులో ఎప్పుడైతే తాను తగ్గించుకొని, ఎప్పుడైతే ఆ గర్వాన్ని వదిలిపెట్టి ఏమండి అలాగ దిగి అతను అందులో 7 మార్లు మునిగాడు. పసి పిల్లవాని దేహం వలె అయింది. దేవునికి స్తోత్రం. కంపు కొడుతున్న తన దేహం సువాసనగా మారింది. కుంచుకుపోతున్న తన దేహం ఏమండి ఒక నూతన జీవాన్ని పుట్టుకొచ్చింది. ఒక అన్యుడండి, దేవుడి గురించి తెలియనటువంటి ఒక వ్యక్తి గర్వాన్ని పక్కన పెట్టి, తన గర్వాన్ని వదిలిపెట్టి కుష్టుని పోగొట్టుకుంటే ఒక దేవుని బిడ్డ అంటే రాజు ఉజ్జియా దేవుని బిడ్డ. ఏమంటే పితరుడైన దావీదు సంతానంలో పుట్టినవాడు, యోధా గోత్రము. అలాంటి వాడు గర్వించి కుష్టుని తెచ్చుకున్నాడండి. ఎంత బాధకరం. ప్రియమైన వాళ్ళారా, మన వ్యక్తిగత జీవితంలో ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, గర్వం అనేది కుష్టు రోగం. మన గర్వమే. మనం గర్వానికి చోటు ఇవ్వద్దు, ఎక్కడ గర్వపడద్దు. గర్వపడితే ఏమండి మన వ్యక్తిగత జీవితాల్లో మనం తెలియకుండానే మనము ఒక రోజున భ్రష్టు పడతామని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని మనం గమనిస్తే 2వ రాజులు రాసిన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజులు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 27వ వాక్యంలో ఒక మాట ఉందండి, నేను చదువుతాను, మీరు గమనించండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఒక ఆయన పోగొట్టుకున్నాడు, ఒక ఆయన తగిలించుకున్నాడండి కుష్టుని. ఎంత బాధకరం. ఈ గెహాజీకి కుష్టు వచ్చింది. ఈ గెహాజీకి కుష్టు వచ్చి దైవజనుడు ఎదురు నుంచి తొలగిపోయాడు. ఈ గెహాజీకి కుష్టు రావటానికి కారణం ఏంటో తెలుసండి? అక్రమ మార్గంలో బంగారాన్ని సంపాదించాలని, అక్రమ మార్గంలో వెండి సంపాదించాలని, వస్త్రాలు సంపాదించాలని పరుగెత్తడం. ప్రియమైన వాళ్ళరా, కష్టపడి మనము ఉన్నత స్థానాన్ని అందుకోవటం తప్పు కాదు. దేవుడు అంటాడు, తాను ధనవంతుడయ్యుండి దారిద్రుడిగా జన్మించాడు, తన యొక్క దారిద్రత వల్ల మనం ధనవంతులు కావాలి అని. మనము ఫలించండి, మీ ఫలం నిలిచి ఉండటం వల్ల తండ్రికి మహిమ. సరైన మార్గంలో సరైన రీతిగా కష్టపడి ఒక ఉన్నత స్థానాలకు వెక్కటము అది దేవుని. మన దేవుడు కూడా ఆశీర్వదించి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడే. అయితే ఈ రోజున చాలా మంది అక్రమ మార్గంలో, ఈ రోజున చాలా మంది ఏమండి దేవునికి విరోధమైనటువంటి మార్గాల్లో పరిగెత్తి ఈ రోజున కుష్టుని తెచ్చుకుంటున్నారండి. ఈ గెహాజీ అదే చేశాడు. నయమాను చాలా బంగారాన్ని, వెండిని, వస్త్రాల్ని తీసుకొచ్చాడండి. తీసుకొచ్చినప్పుడు ఎలీషా అన్నాడు, అయ్యా, నువ్వు అక్రమంగా సంపాదించినటువంటి ఈ వెండి బంగారాలు నా దేవునికి అవసరం లేదు, దీంట్లో న్యాయత లేదు, కనుక నీవే తీసుకొని వెళ్ళిపో అని అంటే, అక్కడ ఉన్నటువంటి గెహాజీ అనేవాడు, నా యజమానుడికి మనసు లేదు, నేను పరిగెత్తుకొని నేను ఆ యొక్క అక్కడికి వెళ్ళి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడండి. పరిగెత్తుకుంటూ పోయి అనవసరమైన అయ్యో నా యజమానుడు దైవజనుడు వద్దన్నాడే, విసర్జించాడే, దైవజనుడు విసర్జించినటువంటి ఈ బంగారం, వెండి, వస్త్రాలు నాకెందుకు అనుకున్నాడా?
ఏమండి ఇతను పరిగెత్తుతూ ఉన్నాడండి. ఏమండి ఎంత స్పీడ్గా పరిగెత్తాడండి. వాళ్ళు గుర్రాల మీద పోతున్నారండి. గుర్రాల కంటే కూడా ఇతను వేగాన్ని అందుకున్నాడండి. ఏమండి డబ్బు సంపాదించడం కోసం. ఎంత బాధకరం అండి. గుర్రాల మీద పోతున్న వాడు ఈయన పరుగు చూసి, ఒరే బాబు ఈయన ఎవడరా ఇంత పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వెంబటే వాళ్ళ గుర్రాలు ఆపారు. అయ్యా, నేను ఫలాని ఎలీషా అనే ఒక దైవజనుడి దగ్గర నేనున్నానయ్యా. ఇప్పుడే దూర ప్రాంతం నుంచి కొంతమంది ప్రవక్తలు వచ్చారయ్యా. వాళ్ళకు కొన్ని వస్త్రాలు కావాలయ్యా, వాళ్ళకు కొన్ని కొనుగోలు చేయడానికి కొంత బంగారం కావాలయ్యా, కొంత వెండి కావాలయ్యా అన్నప్పుడు వాళ్ళు అన్నారు, వదిలించుకోవటానికేనయ్యా మేము వచ్చింది, తగిలించుకోవటానికి కాదు. నీకు కావాలంటే రెట్టింపు తీసుకో, ఎంతైనా ఇస్తాం మేమెందుకయ్యా మాకు ఇది అన్నట్లుగా వాళ్ళు ఇచ్చేశారండి. వచ్చి ఆ తర్వాత మళ్ళీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏమి ఎరగని వాళ్ళని ఇలా చేతులు కట్టుకొని ఉన్నాడు. దైవజనుడైన ఎలీషా అడుగుతూ ఉన్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా? ఆయన అంటాడు, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళలేదు పాస్టర్ గారు. దైవజనుడా ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఇంట్లో స్నానం చేస్తాడు, నేను మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నా దైవజనుడా. అప్పుడు ఎలీషా అంటాడు, గెహాజీ నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, అక్కడ అబద్ధాలు ఆడుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఇది వస్త్రాలు సంపాదించుకోవటానికి, బంగారాన్ని సంపాదించుకోవటానికి, ఏమండి పొలాలు సంపాదించుకోవటానికి ఇది సమయమా గెహాజీ? గనుక నువ్వు అక్రమ మార్గంలో, నువ్వు ఒక దైవజనుడు గెహాజీ, నువ్వు దైవజనుడివి, ప్రజలకి ఏమి బోధిస్తావు నువ్వు? ఇవి శాశ్వతం కాదు, శాశ్వత రాజ్యం కోసమే మనం స్థిరపడాలి, దేవుని వైపు మరలండి అని నువ్వు బోధించాలి కదా గెహాజీ. నీవే అక్రమ మార్గంలో వెండి బంగారాలతో వెళితే నేను ఇలాగే వదిలిపెట్టిననుకో, నీ బ్రతుకులో ఎవరిని కూడా నువ్వు పరసంబంధంగా మార్చలేవు. కనుక దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. ఆ నయమాను పోగొట్టుకున్న కుష్టు సదాకాలం నీకు నీ సంతతికి ఉంటుంది. సదాకాలం. ఎంత బాధకర విషయం అండి. ఏమంటే ఈ రోజున నేటి కొంతమంది దైవజనులు కూడా ఆ రోజున పేతురు కంటే గొప్ప దైవజనుడు ఎవరండి? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు ఉంటుంది. పేతురు యోహాను దేవాలయం కాడికి వెళ్ళారండి. అక్కడ అనుదినం వచ్చి ఒకడు దేవాలయం మెట్ల కాడుండి ఏమండి అతను అక్కడ భిక్షం అడుక్కుంటూ ఉంటుంటారండి. వీళ్ళు బాగా తెల్ల బట్టలతో మెరిసిపోతూ ఉంటుంటే వీళ్ళ దగ్గర ఏదన్నా దొరికిద్దామని వీళ్ళకి ఇలా చూస్తుండే ఆ కుంటివాడు. అప్పుడు అన్నాడు పేతురు, అయ్యా వెండి బంగారాలు మా ఇద్దరు లేవయ్యా, మేము కలిగి ఉన్నదే మేము ఇస్తున్నామయ్యా, యేసు నామములో లేచి నడు అని చెప్పంలోని వాళ్ళని యేసునిచ్చారండి. ఏ బంగారం వాడిని నడిపించగలిగిందండి? ఏ బంగారం వాడు ఒకడి మీద ఆధారపడకుండా చేయగలదండి? తన కాళ్ళ మీద తను నిలబడేట్టుగా చేయగలిగింది యేసు మాత్రమేనండి. ఈ రోజున ఏమండి దైవజనులు ఏమండి, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళంటే సరే, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు బట్టి దాన్ని బట్టి అది వేరు. ఈ రోజున దైవజనుల అలంకారాలు ఎలాగున్నాయి ఏమండి? వెండి బంగారాలు ఏసై తప్పితే అన్నీ బాగా ఉన్నాయండి. బంగారము, ఉంగరాలు, చైన్లు, ఏంటండి ఈ డంబాచారం? గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో ఒక దైవజనుడు ఆత్మల సంపాదన కావాలండి. ఎంతోమంది భక్తులు, అయ్యా నాకు ఆత్మలు కావాలి, లేకపోతే నన్ను ఎద్దకు తీసుకోయా అని చెప్పేసి ప్రభు కొరకు ప్రభు పాదాలు పట్టుకొని అనేక ఆత్మలు గెలిచిన వాళ్ళు ఉన్నారండి. ఈ రోజున ఏమైపోతుందండి, కొంతమంది దైవజనులు దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు కుష్టు తెచ్చుకొని ఆ కుష్టు ఒక అంటులు అందరికీ అంటించేస్తున్నారు. ఏంటి, వాళ్ళు ఇదిగా ఉండేసరికి వీళ్ళకి కూడా ఒక ఆశ, మనం బంగారం పెట్టుకోవాలి. ఏమంటే కనీసం బంగారం లేకపోయినా ఏమంటే వాళ్ళే ఏం చేస్తున్నారు తెలుసా, నకిలీ అమ్ముతున్నారు, ఉంగరాలు అమ్ముతున్నారండి. ఏమండి ఈ రోజున ఏమైపోతూ ఉంది, వ్యాపారం అయిపోతూ ఉంది. గుర్తే పెట్టాలి, అంచె దినాల్లో దేవుని బిడ్డలు ఖర్చీపులు అమ్ముకోవటం, నూనె అమ్ముకోవటం, ఏమండి ఈ బ్యాండేజ్లు అమ్ముకోవటం. ఏంటండి, వెండి బంగారాలు సంపాదించడానికి, ఆత్మలు సంపాదించడానికే. ఒకప్పుడు రోషంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఏమైందంటే కుష్టు పట్టేసరికి వాళ్ళకి ఆ మనస్సుని కొరక తినేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రోజున అనేకులు ఈ మాట్లాడేకిస్తున్నప్పుడు ఆ దేవుని పెట్టారా, ఎవరైనా సరే ఈ రోజున సగటున మనిషి దేవుని పిల్లలుగా అక్రమ మార్గంలో అబద్ధాలాడి మోసాలు చేసి ఏమండి మన వ్యక్తిగత జీవితంలో మనం గనుక మనం డబ్బు కోసం పరిగెత్తితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అదొక కుష్టు అని.
అది కుష్టు. ఆ కుష్టు మనతోనే పోదు. ఏమండి, మన ఆ పూర్వీకులకు కూడా తర్వాత పుట్టబోయే వాళ్ళకు కూడా వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తాం. దైవజనుడు మదనపల్లి రాజశేఖర్ గారు, ఏమండి, మంచి దైవజనుడు, ఆత్మపూర్లైనటువంటి దైవజనుడు. మద్రాస్ ప్రాంతంలో ఒకసారి సువార్త చెప్పడానికి ఆ దేవుని పని మీద అక్కడికి వెళితే, ఏమండి, ఒకళ్ళకి ఆ ముగ్గురు పిల్లలు కూడా ఆ భయంకరమైనటువంటి వికృత రూపాల్లో, ఏమండి, వాళ్ళు భయంకరంగా మురుగుచ్చలాగా, ఏమండి, ఆ సొమ్ము కాచుకుంటూ చూడటానికి అసహ్యంగా, ఏమండి, ఆ తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి వాళ్ళు ప్రార్థన చేపట్టడానికి వాళ్ళు చెప్తున్నారంట, అయ్యా, వీళ్ళ పూర్వీకులు డబ్బు కోసం, బంగారం కోసం, ఆ పొలాలు స్థలాల కోసం ఎంతోమంది నిర్దాక్షిణ్యంగా వాళ్ళని హింసించి వాళ్ళని చంపి అక్రమ మార్గాల్లో వీళ్ళు వెళ్ళారయ్యా. గనుకని ఈ రోజున చూశారండి, వాళ్ళు కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా భయంకరమైనటువంటి రుగ్మతను అనిపించి వాళ్ళ జీవితాలు ముగించారు. వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు, ఏమండి, వాళ్ళకు పుట్టినటువంటి ఆ బిడ్డలు ఆ భయంకరమైనటువంటి శాపం. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు, దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా న్యాయబద్ధంగా, ఏమండి, కష్టపడి పనిచేసే వాళ్ళని దేవుడు ఏలుబడి చేస్తానంటున్నాడు. ప్రియులారా, మనము బంగారం లేదని బాధపడకూడదని, వెండి లేదని వేదన చెందకూడదని, వస్త్రాలు లేదని, ఏమండి, మన వ్యక్తిగత జీవితంలో, ఏమండి, మనం కంగారు పడకూడదని. దేవుడు ఇస్తాడు మనకి మన మనసు బంగారం లాంటి దైవ స్వభావం మీద మనకు ఉండాలండి. బంగారం లాంటి దేవుని స్వభావాన్ని మనం ధరించుకోవాలండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక సంఘాన్ని ఉద్దేశించి అంటాడు, లవొదికయ సంఘాన్ని, ఏమంటే అది బాగా ప్రసిద్ధికి ఎక్కింది, మంచి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందినటువంటి పట్టణం అది. అనేక రకాలైనటువంటి అక్కడ వర్తకాలు జరుగుతాయి. వాళ్ళు అనుకుంటున్నారు మాకు బంగారం ఉంది, మాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు, డబ్బు ఉంది అనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, నువ్వు దరిద్రుడివే, నువ్వు కుష్ఠోడివి, నువ్వు భయంకరమైనటువంటి, నువ్వు పేరుకు బ్రతికున్నాను అనుకున్నావు, నువ్వు చచ్చిపోయినటువంటి అనుభవాలు ఉన్నారని ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాలను ఉద్దేశించి ప్రభు అంటాడు. ఏమంటే చచ్చిన వాళ్ళ దగ్గర కంపు వస్తుందండి, చచ్చిన వాళ్ళ దగ్గర కంపు వస్తుంది. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని పిల్లలుగా మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నదాన్ని తృప్తి కలిగి ఎక్కడ కూడా మనము, ఏమండి, దేవుని వాక్యానికి మీరి, దేవుని మాటకి మీరి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణకి మీరి, ఏమండి, చూడండి, ఆ ఎలీషా అంటాడు, గెహాజీ, నాతో కూడా నీ ఆత్మ రాలేదంటే ఆ ఆత్మ ఆ గెహాజీని ఎంతగా ఒక పోరాటం జరిగి ఉంటుందండి. గెహాజీ వద్దు, గెహాజీ ఆ అక్రమైంది వద్దు, గెహాజీ అబద్ధాలను సంపాదించు, గెహాజీ నీకేమి తక్కువైంది, గెహాజీ నీవు రోషం కలిగిన దైవజనుడి దగ్గర ఉన్నావు, గెహాజీ నీకు తినటానికి తక్కువైందా, నీకు ఉండటానికి తక్కువైందా, గెహాజీ ఏలియా దగ్గర ఉండి ఎలీషా 14 అద్భుతాలు చేయడానికి రెట్టింపు అభిషేకాన్ని పొందుకుంటే, అలాంటి ఆ ఎలీషా దగ్గర ఉంటున్నటువంటి నువ్వు రెట్టింపు అభిషేకాన్ని పొందుకొని నువ్వు అనేకులకి వెండి బంగారాలు ఇచ్చే ఒక గొప్ప వ్యక్తిగా మారాలి గెహాజీ, నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి గెహాజీ అని ఆ ఎలీషా ఆత్మ ఒక పెరుగులాడలేదండి, ఆత్మ అతన్ని బోధించలేదండి. అయినా గెహాజీ ఆ ఆత్మని ఒత్తి పట్టాడండి, ఆ ఆత్మని ఏ మాత్రం అతను పట్టించుకోలేదండి. చివరికి అక్రమ మార్గానికే తన జీవితానికి అప్పచెప్పుకున్నాడండి. భయంకరమైనటువంటి ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయా సందర్భాల్లో మీరు ఆత్మని దుఃఖపరచబాకండి, ఆత్మని వేధించబాకండి. మన వ్యక్తిగత జీవితాల్లో ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ, ఏమండి, లోకస్తుల అక్రమ మార్గం పోతే ఏముండదండి, వాళ్ళు మనస్సాక్షి లేని వాడు, మనస్సాక్షి చచ్చినటువంటి వాడు. దేవుని బిడ్డలో ఒక మనస్సాక్షి ఉంది. దేవుని బిడ్డలు అక్రమ మార్గాల్లో, అబద్ధ మార్గాల్లో, నీచమైన మార్గాల్లో కొనసాగుతున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి వేదన గురి చేస్తాడు, దుఃఖపడతాడు. అలాంటి సందర్భంలోనైనా మనం గుర్తించినటువంటి వాళ్ళమై మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైనటువంటి వాళ్ళరా మనం సరి చేసుకొని, ఎందుకు నాకు ఈ అక్రమ మార్గంలో, ఈ యొక్క వక్ర మార్గంలో, ఈ యొక్క నీచమైన మార్గంలో ఈ వెండి బంగారం నన్ను కంపు కొట్టించే ఈ బంగారం ఎందుకు, నాకు దేవునికి దూరం చేస్తే ఇది నాకెందుకు అని మన వ్యక్తిగత జీవితాల్లో ఒక నిర్ణయం తీసుకున్నట్లే, దేవుడి కంటే కూడా ప్రియులరా మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఉంటే మనకు అన్ని ఉన్నట్లేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, కుష్టుకి ఏంటి?
ఒక వ్యక్తి అబద్ధాలాడి మోసాలు చేసి అక్రమార్గాలు పోతుంటే వాడికి ఒక కుష్ఠిరోగి, వాడు భయంకరమైన కంపులో ఉన్నాడు. వాడు ఒక రోజున త్వరగానే వాడి ప్రాణాలు పోతాయి, వాడు నరకాగ్నికి పోతాడు. నా యేసయ్య కాడికి వచ్చి అలాంటి మనసులు గుర్తెరిగి నా మనసు, అయ్యో ఏంటి అక్రమం, ఈ డబ్బు కోసం, ఈ యొక్క బంగారం కోసం, వెండి కోసం, వస్త్రాల కోసం నా బుద్ధి ఇలాగా పరిగెడతా ఉందేంటి, నా బ్రతికెందుకు ఇలా పయనిస్తూ ఉంది అని ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైతే పశ్చాత్తాపం చెంది ఎవరైతే ఆయన మొక్కి ఆయన ఆశ్రయిస్తారో ఆ భయంకరమైనటువంటి ఆ కుష్టును తొలగి ప్రభు అంటాడు, మీరు శుద్ధులవటం నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కావాలి, మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను. ఈ మాట్లాడిస్తున్న ప్రియా దేవుని బిడ్డరా, మన వ్యక్తిగత జీవితాల్లో అక్రమ మార్గాన్ని చోటు వదిలిస్తే అదొక కుష్టు, మనని కంపు చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, మన బంధాలకు దూరం చేస్తుంది, ఆత్మీయులకు దూరం చేస్తుంది. ఏమండి, ఈ మాట్లాడిస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అక్రమాలు చేసి అక్రమ మార్గాల్లో పయనించడానికి మనం ఏ మాత్రం కూడా చోటు ఇవ్వద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. సంఖ్యాకాండం పరిశుద్ధ గ్రంథంలోంచి సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం అందరూ పరిశుద్ధ గ్రంథంలోంచి దయచేసి మీరు చూడవలసిందిగా ప్రభు పేరుని తెలియపరుస్తున్నాను. 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలు నేను చదువుతాను, మీరు గమనించండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావనతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మీద వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదగా కనబడేను. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు అహరోను, మిరియాము, అదేవిధంగా మోషే, వీళ్ళందరూ కూడా ఒక తల్లి పుట్టినటువంటి వాళ్ళేనండి. ఒక తల్లి పిల్లలే, తమ్ముడు, అక్కేనండి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా బాగా గమనించాలి. ఈ యొక్క దేవుడు ఈ మోషేని ఏర్పాటు చేసుకున్నాడండి. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని అతడు ఆ ప్రజలని ఆ దేవుని రాజ్యం వైపు నడిపిస్తూ ఉన్నాడండి. పితరులైన అబ్రహాము, యాకోబు, ఇసాకులకు వాగ్దానం చేసిన ఆ యొక్క పాలు తేలు ప్రవహించే దేశం వైపు నడిపిస్తూ ఉన్నాడండి. కొంతకాలం నడిచారు, బాగానే ఉంది. కొంతకాలం నడిచాక మిరియాం బాగా పాటలు నేర్చుకుందండి. మిరియాం బాగా పాటలు నేర్చుకుంది. ఏమండి, అహరోను కూడా అహరోను కంటే కూడా మోషే మంచి చాతుర్యం కలిగిన వాడు, మాటలో మంచి స్పష్టత ఉందండి, మంచిగా మాట్లాడగలిగిన వాడు. ఒక రోజున ఈ అన్న అక్క ఇద్దరు అనుకుంటున్నారు, ఏంటి వీడితోనేనా దేవుడు మాట్లాడేది, మనతో మాట్లాడ్డా అని, ఏంటి ఈయన చెప్పింది మనం మాట్లాడాలా, ఈయన చెప్పినట్టు నడిపించబడి చిన్నోడు కదా వీడిని కాదు అన్నట్లుగా వాళ్ళు మోషే మీద విరోధంగా మాట్లాడుతున్నారండి. బాగా గమనించాలి. ఆత్మాభిషేకం పొందుకున్న దైవజనుడికి, దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ దైవజనుడు చిన్నోడు కావచ్చు. ఏమండి, పెద్ద పెద్ద సంఘాలు లేకపోవచ్చు, లేకపోతే ఈ సమాజంలో అందరికీ కనబడకపోవచ్చు. ఆత్మావేశం ద్వారా కలిగినటువంటి కొన్ని మాటలను బట్టి పెద్దవాళ్ళైనా సరిచేయబడాలి. ఏలీ గుడ్డివాడైనప్పుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మమ్మల్ని విమర్శించినట్టుగా మాట్లాడుతున్నా అన్నట్లుగా విరోధంగా మాట్లాడారనుకోండి, దేవుడు ఒప్పుకోడు. మోషే ఉన్నాడు, నా అన్నేలే, నాకేలే, అందరూ ఆత్మీయులందరూ సహోదరులే కదండి అని చెప్పి మౌనంగా ఉన్నాడండి. దేవుడు ఒప్పుకోలే. నా సేవకుడైనా మీరు నా దాసుడైనా నేను అభిషేకించిన మోషేకి విరోధంగా మీరు మాట్లాడటానికి ఎందుకు భయపడలేదు అని చెప్పేసి, రండి మీరు దేవుని కాడికి రండి. దేవుని కాడికి వస్తే ఉన్న రోగాలు ఇప్పుడు ఆ కుష్టు రోగి వచ్చి అయ్యా అని ఆయన మొక్కి బాగైపోయిండు. ఇప్పుడు ఇతడు దేవుడి కాడికి వచ్చి కుష్టుని సంపాదించుకున్నారు మిరియాం. దానికి కారణం అభిషక్తులైన దైవజనుల్ని దూషించి,
అభిషేక్తులైన దైవజనులకు విరోధంగా మాట్లాడి వాళ్ళు ఎవరైనా సరే, ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఏమండి మోషే ఎవరండి? మోషే రాజుగారి యొక్క కుమారుడిగా అనిపించుకోవడానికి ఇష్టపడలా. మోషేలో ఒక తీర్మానం ఉందండి. దేవుని ప్రజలతో నింద మేలనుకున్నాడండి. ఏమండి ఆ రాజ విద్యలన్నీ నేర్చుకుని సకల విద్యల్లో ప్రావీణ్యత సాధించిన మోజెస్, ఆయన ఒక అనామకుడుగా అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ దేవుని దగ్గర తరిపిది పొందాడండి. దేవుని స్వరాన్ని నిదానించి చూడగలిగిన వాడండి. దేవుని మహిమను చూసిన వాడు, దేవుని మహిమను పొందుకున్నవాడండి. ఈ విషయాలు వాళ్ళు దగ్గరుండి చూస్తున్నారు కదా. చూస్తున్నా కూడా ఒకసారి సాతానుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళకి తెలియకుండానే ఇది చేస్తూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, మన వ్యక్తిగత జీవితంలో అభిషక్తులైన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ దైవజనులకు విరోధంగా మాట్లాడితే వాళ్ళ జీవితంలో కుష్టు అనే ఒక పాపము, కుష్టు అనేటటువంటి ఒక అపవిత్రత వారి జీవితాన్ని నాశనం చేసేసి వారు దేవుని రాజ్యానికి కూడా దూరమయ్యే పరిస్థితులు కనపడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మాట్లాడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిండు మనసుతో మనల్ని మనం పరీక్షించుకున్నాం. మనం కుష్టు లేదులే అనుకుంటున్నాము. ఏమండి ప్రభు అంటున్నాడు, కుష్టు అంటే ఏమండి రక్తస్రావం, ఇప్పుడు వాటికి మెడిసిన్స్ వచ్చినాయి. ఏమండి కుష్టు అంటే ఏదో ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. మన అంతరంగంలో ఎలా ఉంది దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గర్వం ఉంటే అదొక కుష్టు, గుర్తుపట్టుకోవాలి. మనం గర్వంతో విర్రవీగిననుకోండి, ఆ కుష్టు మనం ఒక రోజున ఏం చేస్తుందంటే మనం కుళ్ళిపోయేట్టుగా చేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో బంగారం, వెండి, డబ్బులు, పదవులు సంపాదించాలని అక్రమమైన మార్గాల్లో అబద్ధమైన జీవితాన్ని జీవించి మోసం చేస్తూ ఉంటే ఒక రోజున అదే మన జీవితాలకి భయంకరమైన కుష్టికి కారణమైందని దేవుని వాక్యం సెలవిస్తావు. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ అభిషేకం కలిగినటువంటి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన దైవజనులకు విరోధంగా మాట్లాడితే కుష్టు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తాము. ఒకవేళ ఇలాంటి అనుభవాల్లో తెలుసో తెలియక కొనసాగిన, ఏమండి నిండు మనసుతో ఆయన దగ్గరికి వచ్చి మురుక్కి ఆయన్ని ఆరాధించి, ఆయన్ని స్తుతించి, ఆయన్ని ప్రార్థించి, ప్రభువా నేను ఒక కుష్టి రోగినయ్యా, గర్వం అనే ఒక కుష్టి రోగినయ్యా, డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని అక్రమ మార్గంలో పయనిస్తున్నా ఒక నీచమైన ఒక కుష్టు కలిగిన వాడినయ్యా. అయ్యో అజ్ఞానంగా అవిధేయంగా నాయన ప్రభా, ఏదో నాకు చదువుందని, జ్ఞానం ఉందని, నాకు అన్నీ తెలుసని నాయన, ఆత్మాభిషేకం కలిగిన మీ చేత ఏర్పాటు చేయబడ్డ దైవ జనుల్ని దూషించిన వాడినయ్యా, విరోధంగా మాట్లాడిన వాడినయ్యా, ఈ కుష్టుని నన్ను శుద్ధి చేయ ప్రభు అంటే నా యేసయ్య అంటున్నాడు, మీరు శుద్ధులవటం నాకు ఇష్టమే, మీరు శుద్ధులవటం నాకు ఇష్టమే. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరిచి ఆయన మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి గర్వం అనే కుష్టుని తొలగించును గాక. ఆ వెండి బంగారాలు సంపాదించాలని అక్రమ మార్గాలు పయనించే ఆ కుష్టుని తొలగించును గాక. దైవ జనులకు విరోధంగా మాట్లాడే ఆ కుష్టుని తొలగించి మనల్ని శుద్ధులు చేసి మనల్ని ఏమండి ఒక సువాసన వెదజిల్లుతూ దేవుని మహిమకి, దేవుని రాజ్యానికి వారసులుగా మనల్ని చేయనుగాక. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.